నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఎన్నికల తర్వాత దాడులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. 2 రోజుల నుంచి ఈ దాడులు అయితే విపరీతంగా జరుగుతున్నాయి. బాంబులు వేసుకోవడం, అసలు 144 సెక్షన్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఎవరు మాటలు వినట్లేదు. సో దీని మీద ఈసీ కంప్లైంట్ ఇచ్చింది. అసలే వాళ్ళకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈసీ డీజీపీకి కానీ సిఎస్కి కానీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఏంటి, దీని మీద మీరు చర్యలు తీసుకుంటారా లేదా, దీనికి సమాధానం చెప్పండి అన్నట్టు కూడా వాళ్ళకి అడగడం అయితే జరిగింది. ఇంకా ఇలాంటి పరిస్థితులు రాను ఇంకెక్కువ అవుతాయేమో. ఎందుకంటే లండన్కి వెళ్ళబోతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏం జరగబోతుంది, ఎటువంటి అంశాల మీద మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఏంటి సార్ అసలు దాడులు, అసలు ఏపీ రాజకీయము మరీ దారుణంగా ఉండట్లేదు? అంటే ఎన్నికల రోజు వరకు చాలా ప్రశాంతంగా జరిగినాయి, చాలా వరకు కంట్రోల్లో ఉంది. అంటే ఆ రోజు ఇలా చేస్తే ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. పలానా పార్టీ వాళ్ళు ఇలా చేశారంట అనేసరికి ఓటర్లు రియాక్ట్ అయ్యి రివర్స్ కొట్టే ప్రమాదం ఉందని చెప్పేసి ఆ రోజు చాలా వరకు ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్నారు. ఒక మాచర్ల ఇట్లా తెనాలి చిన్న సంఘటనలు తప్పితే పెద్దగా జరగల. కానీ తర్వాత నిన్న ఈరోజు వచ్చేసరికి ఏమైందంటే మనం గెలవేమో అనే భయం కూడా కొంత, అంటే పోలింగ్ పర్సంటేజ్ పెరగడం వల్ల, పోలింగ్ శాతం పెరగడం వల్ల ఇది మనకు మైనస్. పైగా ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, మనకు పడలేదు వాళ్ళకే పడినాయి, వాళ్ళకి ఎడ్జ్ ఉందని, ఇట్లాంటివి రావడం వల్ల ఇరిటేషన్ అన్నమాట. అది అలా జరిగింది. మొత్తానికి ఏదైనా కానీ ఈసీ అయితే రియాక్ట్ అయింది. వాళ్ళ లేటెస్ట్గా ఏంటంటే డీజీపీను ఈసీ మన సిఎస్ జవహర్ రెడ్డి గారికి వీళ్ళందరికీ మీ వివరణ ఇవ్వండి, దీనికి మీరే బాధ్యత వహించాలని చెప్పి దీనికి మీ వివరణ ఏంటి అని అడిగింది ఈసీ అడిగింది. వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే గుప్తా గారు కొంతవరకు పర్లేదు అనిపించినా కానీ ఆయన కొంత అంటే డైనమిక్గా బిహేవ్ చేయట్లేదే అనిపించింది. ఎవరు? గుప్తా గారు, డీజీపీ గుప్తా గారు అంటే డైనమిక్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇలాంటి టైంలో. ఆయన యాక్చువల్గా కొత్తగా నియమించబడ్డాడు కూడా వచ్చారు, కానీ డీజీపీని మార్చడం అనేది మంచిదయింది. కానీ ఆయన ధైర్యంగా డైనమిక్గా కొద్దిగా యాక్టివ్గా వ్యవహరించాల్సింది పోయి కొద్దిగా అది ఒకటి. సిఎస్ నుంచి ఏమైనా ఆయనకి ఆదేశాలు ఉన్నాయా, లేకపోతే అంటే ఈయన పేర్లకి ఇద్దరు ఈక్వల్ ఆఫీసర్స్ అనుకోవచ్చు. ఒక విధంగా చెప్పండి, ఒక ముక్క ఎక్కువ టీఎస్కుంటుంది పవర్స్. మరి దీనివల్ల ఏమైనా ఇక్కడి నుంచి స్కెచ్ చేశారా, లేకపోతే అది పార్టీ అధిష్టానం నుంచి ఏమైనా తాగేది వచ్చినా తెలియదు. కానీ నిన్న సాయంత్రం నుంచి కూడా చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. మరి అది చివరికి ఎటు దారి తీస్తుందనేది అర్థం కావట్లేదు. కానీ అది మన పులివర్తి నాని మీద దాడి జరగడం కానీ, ఆయన వాళ్ళు కోలుకుని గన్మెన్ కూడా పరామర్శించారని చెప్పి వార్తలు వచ్చినాయి. ఆ తిరుపతిలో జరిగినటువంటి ఆ సంఘటన దారుణంగా ఉంది. అసలు గొడ్డళ్ళు, కొడవళ్ళు ఇవన్నీ వీటితో దాడులు చేస్తున్నారండి. అవును, భూమా అఖిలప్రియ అక్కడ జరిగిన ఇది కానీ, లేకపోతే ఇట్లా వరుసపెట్టి సంఘటన జరుగుతూ వస్తున్నాయి. ఇవన్నీ ఇంకా రేపు ఎల్లుండి కంట్రోల్ చేయాలంటే పోలీసులు కొద్దిగా దుడుకుగా వ్యవహరించి కాస్త డైనమిక్గా ఉండాలి పోలీస్ వ్యవస్థ అనేది. ఇలాంటి కంట్రోల్ చేయాలంటే అటు ఈ వర్గమైనా ఆ వర్గమైనా రెండు వర్గాలకి కూడా మరి పోలీసులు చాలా ధైర్యంగా బిహేవ్ చేసి అడ్డుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే కౌంటింగ్ వరకు కూడా చాలా జాగ్రత్తగా లేకపోతే ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఇంత పోలింగ్ పర్సెంట్ జరిగితే రీపోలింగ్ పెడితే మళ్ళీ ఇంత పర్సెంట్ జరగదు. ఎందుకంటే ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి అంత సద్దుమణిగిపోయి అంత ప్రశాంతంగా ఉంది. ముందేంటంటే ఈవీఎం వాటిని బాక్స్ని కాపాడాల్సిన అవసరం అయితే ఉంది. చాలా సెక్యూరిటీగా చాలా 3 అంచెల భద్రతా వ్యవస్థను చెప్తున్నారు కాబట్టి అక్కడ వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇట్లా శృతి మించి బాంబు దాడులు ఇట్లాంటివి జరిగినాయి అనుకో, ఇంకా తీవ్రంగా మనం కర్ఫ్యూ పెట్టాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి దీని మీద ఇప్పుడు ఈసీ వివరణ కోరింది. కాబట్టి వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏం చేయాలనేది ఈసీ నిర్ణయం తీసుకుంటుంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన చేయబోతున్నారు. ఆట విడుపు కోసం వెళ్ళినా కానీ ఆయన వెళ్ళారంటే ఇక్కడ దాడులు ఇంకెక్కువ జరుగుతాయనే వార్త వస్తుంది. నిజమేనా? అంటే దీని వెనకాల ఏమైనా స్కెచ్ ఉందా? ఆయన ఇట్లా లండన్ పర్యటన ఉన్నప్పుడల్లా ఏదో జరుగుతూ ఉన్నాయి సంఘటనలు. గతంలో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. మళ్ళీ వెళ్తున్నాయంటే మళ్ళీ ఇంకేం జరగబోతుంది, కొద్ది భయంగానే ఉంది ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు భయం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాటర్ తీర్పు వచ్చేసింది కాబట్టి అందరూ ధైర్యంగానే ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. కాకపోతే ఇరిటేషన్తో ఇంకా మనకి దీన్ని ఇంకా భయకన్పితులను చేసేస్తే తర్వాత ఏదైనా ఉంటుంది, అవకాశం ఉంటుందేమో, మళ్ళీ రీపోలింగ్లు ఎక్కడైనా పెడతారేమో, ఇలాంటివన్నీ రకరకాల ప్లాన్లు ఉంటాయి వాళ్ళకి. ఇంకా రీపోలింగ్లకి వాటికి అవకాశాలు లేదు. ఈజీ క్లారిటీ ఇచ్చేసింది. పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ అనేది
82.3 వరకు పోలింగ్ అయితే జరిగింది మన పోస్టల్ బ్యాలెట్తో కలిపి. కాబట్టి దాదాపు 2% ఓట్లు 2019 కన్నా ఎక్కువే. ఆ ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఓడిపోతామనే భయంతో కొంత దుగ్ధతో ఇప్పుడు చేస్తున్నారు. కానీ మళ్ళీ గవర్నమెంట్ వస్తే వీళ్ళ ఆటలు సాగు కదా. రేపు పొద్దున 4వ తారీఖున కౌంటింగ్ జరిగిపోయి టీడీపీ అధికారంలోకి వచ్చేస్తే వీళ్ళ ఆటలు సాగు. ఏమన్నా చేస్తే గీస్తే ఇదే టైము. కాబట్టి మీరు ఎలాంటి మేము చూసుకుంటామని చెప్పి ఆయన పంపించేసి వీళ్ళు ఏమన్నా మళ్ళీ రెచ్చిపోతారా, ఇలాంటివన్నీ ఉంటాయి. ఏదేమైనా ఈసీ వాళ్ళని వివరణ అడిగింది కాబట్టి వాళ్ళు ఏమి వివరణ ఇస్తారు. సిఎస్ ఏం చెప్తాడు, డీజీపీ ఏం చెప్తాడు ఇంకో జరిగిన గొడవలకి. అది నిజానికి ఈ దాడులు ఇలా జరుగుతున్నాయనంటే వాళ్ళు ఓడిపోతున్నామనే భయంతో చేస్తున్నారా, లేకపోతే ఎలాగో ఓడిపోతాం ప్రతీకారాలు తీర్చుకుందాం అన్న టైప్లో? ఎలాగో ఓడిపోతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ టైము మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు చేయడానికి ఉండదు, కుదరదు. వాళ్ళకి కంట్రోల్ మన ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా బాబు గారి కంట్రోల్లోకి వచ్చేస్తాయి కదా. ఇప్పుడు ఏంటంటే ఉన్నది వాళ్ళే కాబట్టి ఇప్పుడు ధైర్యంగా వెళ్ళి అటాక్లు చేస్తున్నారు. ప్రత్యర్థుల మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ రోజే చేయొచ్చు, కానీ పోలింగ్ రోజు ఏంటంటే మరి ఓటర్లు అన్ని చోట్ల రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక చోట జరిగిందంటే రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఇప్పుడు ఎందుకు తెనాల్లో జరిగిన సంఘటన వల్లే ఇంకా చెప్పాలంటే ఓటర్ తిరగబడి ఎమ్మెల్యేని కొట్టడం అనేది పెద్ద వైరల్ అవ్వడం ఒక విధంగా టీడీపీకి అది ప్లస్గా మాకు కూడా మారింది. మళ్ళీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎమ్మెల్యేని కొట్టిన సామాన్యుడు దాష్టికం అని చెప్పేసి దాన్ని వైరల్, ఆ మీడియాలో అట్లాగే చేస్తున్నారు. అసలు అక్కడ సామాన్యుడిని ఎమ్మెల్యే కొట్టి ఆయన ఎందుకు కొట్టాడు, లైన్లో నిలబడండి అని బాబు అడిగినందుకు కొట్టాడు, నువ్వెవడరా నాకు చెప్పినందుకు. ఆ మ్యాటర్ చెప్పట్లే, సామాన్యుడు ఎమ్మెల్యేని తిరగబడ్డానికి ధైర్యము చంద్రబాబు నాయుడు ఇచ్చారు అని చెప్తున్నారు. అసలు ఫస్ట్ కొట్టింది ఎవరు? ఇలా అదే చెప్పేది. ఇలాగ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే సానుభూతి ఎప్పుడు ఓటర్ మీదే ఉంటుంది. అతను హీరో అవుతాడు, ధైర్యం గట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎమ్మెల్యేని కొట్టి సామాన్యం. సపోజ్ జగన్మోహన్ రెడ్డి ఒక అతను నేను కొట్టాడనుకో, ఒక దెబ్బ వేసాడనుకో, తప్పు జగన్మోహన్ రెడ్డిది, నువ్వు ఒక దెబ్బ కొట్టావనుకో నువ్వే హీరో అవుతావు అక్కడ. అంతేగాని కొట్టిన వాళ్ళే హీరో అవుతారు. అర్థమైందా? ఇక్కడ నిన్న తెనాలి ఇష్యూలో కూడా హీరో అయింది ఎవరంటే అతను కొట్టిన అతనే అయ్యాడు. ఎమ్మెల్యే హీరో అవడు, విలన్ అవుతాడు అక్కడ. ఎమ్మెల్యే విలన్ అవుతాడు. కాబట్టి ఇప్పుడైనా సరే అట్లాగే ఉంటుంది. ఒక సెలబ్రిటీని హోదాలో ఉన్నప్పుడు మన స్థాయికి తగ్గట్టు ప్రవర్తించాలి, ఆ స్థాయికి తగ్గట్టు ప్రవర్తించాలి. ఇప్పుడు సామాన్యుడు తప్పు చేసినా ఒప్పు చేసినా పెద్దగా పట్టించుకోరు. అంతే కదా. మనం ఒక హోదాలో ఉన్నప్పుడు మీరు అన్నట్టు ఆ స్థాయికి తగ్గట్టుగా బిహేవ్ చేయాలి. అది చేయలేదు కాబట్టి కొట్టాడంటేనే హీరో అయిపోయాడు అతను. ఆటోమేటిక్గా అతను విలన్ అయిపోయాడు. అది కాబట్టి ఇప్పుడు ఇవాళ వివరణ కోరారు కాబట్టి వాళ్ళు ఏం వివరణ చెప్తారో దాన్ని బట్టి కర్ఫ్యూ పెట్టాలా ఏంటనేది తీసుకుంటుంది, ఈసీగా ఆదేశిస్తుంది. అది చూడాలి ఏం జరుగుతుందో. రైట్ సార్, థ్యాంక్ యూ.